నేను జెండా వేసుకుంటా తెచ్చుకుందులే కాదురా పెళ్లి టైం రా శ్రీశైలం వెళ్ళేదాన్ని పిలిచినావు పోయి గుండు కొట్టించుకుంటారా చెప్తే పాకుండా దాన్ని నువ్వేమో నాకు 1,110 ఇచ్చింటివా మా అమ్మకి ఇచ్చేసా మెత్త వస్తుంది అక్కడ కూర్చో ఏమదినా ఎంత బాగున్నారమ్మా బాట వదినా ఏం పని పట్టినారమ్మా ఏం నాదన్న పీకేదా నాటేది అదేమిటమ్మా ఓకే వదినా మరి తల్లి దీనం కాదు బాబు నలుగులు నలుగులు పెట్టిద్దామమ్మా అలాగే వదినా ఆహా పెట్టి తనలకు మగువా కరుణా తనలకు నెలకు రావడం మారవని చిల్లమ్మ నలకు మగువా మీనై నలకు నెలకు రావి రావింగారెడ్డి అలాగే బ్రాహ్మణయ్య గారిని పిలిపించి పెళ్లి చేద్దాం వదిన అలాగేనమ్మా ఓం అంతాహన్ మహాపహన్ మహా నేను మొదలుపెట్టుతున్నాను నేను ఓం మరుంజన్యాయ మహా ప్రపత్తాయన్ మహా పప్పత్తాయన్ మహా మరుంజన్యాయ మహా పప్పత్తాయన్ మహా పెళ్లి కొడుకు వాళ్ళమ్మ నేనే 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 అని మహా జీవించేదమ్మా ఓం అత్మన్యాయ మహా పెళ్ళమ్మ పశుకుగం తెచ్చారు తల్లి ఓం అంతర్న్యాయ మహా ప్రజ్ఞాయ మహా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మను కూడా నేనే 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 అని మహా కూడా జీవించేదమ్మా
ఓం అత్తంగా మహా మహా అమ్మా జీలకర్ర బెల్లం తెచ్చారు తల్లి. ఓం అత్తంగా మహా మహా అత్తాయి మహా తత్తాయి ఇప్పుడు వచ్చిన మహా తత్తాయి మహా. అమ్మా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఎవరు తల్లి? మొన్న మోసిన రోజులు అమ్మా మునమోసి కదా స్వామి, మూర్తాలు కట్టిపోయి 2 రోజులు అయ్యాయి. 3 రోజులు అయ్యా స్వామి. ఓ మొత్తం అబ్బా నీ కొడుకు ఎవరికి పుట్టినాడేమో తల్లి, మహా అద్భుతంగా ఉన్నాడమ్మా మహా. ఏమో స్వామి, నాకు కూడా అదే ఒకటి వర్తాలు పెట్టినాయి. అది నిజమేనమ్మా. ఓ అమ్మా పెళ్లి కూతురు వాళ్ళమ్మ ఎవరమ్మా? పెద్ద మనిషి ఎన్ని రోజులు అయితే తల్లి? అంటే పెద్ద కాదా పెద్ద మనుషులు అందరూ వచ్చినా నేను పెళ్లి కూతురు అంటే ఇష్టమేనా? పచ్చికాయలు మోసం చేసినవా? నేను నీకు ఇష్టమేనమ్మా? ఇష్టం లేదా? అన్న 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 మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని దీవించాలి కాబట్టి పలకలు చాట్లు అవన్నీ తీసుకొని పెట్టుకోండి. పలకలు షర్ట్ ఏంటి స్వామి? పలకలు పలకల పలకలు పలకలు షర్ట్ నెత్తట్లే నైనా కట్టుబడి స్త్రీలు నైనా మేడము మాంగళ్యం అమ్మకాలు పెళ్లి కూతురా ఆనందమానంద మాయనే మాయంగలు పెళ్ళు కొడు కాయనే ఆనందమానంద మాయనే మాయంగలు పెళ్ళు కొడు ఆయనే 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 ఆయనే. అమ్మా ఈ చిన్న కుమార్కి వివాహమైంది కదా అయిపోయింది స్వామి. ఎవరు పుట్టినా ఏమో ఎట్లా ఎంతమందికి చిన్నోడో పెద్దోడో నాకైతే 6 మందికి చిన్నోడు స్వామి. సరే అమ్మా ఏదో విధంగా వివాహం అయింది తల్లి. నీ బిడ్డకు చెప్పవలసినటువంటి తదుపరి కార్యక్రమాలు నిర్వహించి అటు పిమ్మట అలాగే స్వామి మీకు లారీకి పెట్టిన వెనక ఉన్నాయా? లారీలో వెళ్ళిపోండి. వదినా హాయ్ హాయ్. 3 దినాల పెళ్లి మొదటిగా జరిగింది. నీ కూతురికి నా విద్దు బుద్ధి మాటలు నేర్పించి పంపించిన వదిన మా ఊళ్ళో గారు. గోవింద కూతురా నా చిన్న కూతురా చిన్నాడా బిడ్డ చిన్నాడా బిడ్డ దండమమ్మ పని పేరు దండమే నన్ను వన్నా జనని
అట్లానే నీ మనసును పెట్టుకొని అమ్మ తల్లి అలాగే పుట్టినట్టే వారి పసుపు కుంకుమని ఇచ్చేదను. అబ్బా వెళ్ళి రావమాత కావదక తల్లి. అలాగే నీ పుట్టినటి వారే పసుపు కుంకుమిస్తున్నావు కదా తల్లి. అవునమ్మా. అలాగే ఘాట విధానమైన దగ్గర ఆలోచించు తల్లి. చెప్పండమ్మా. గోవింద తల్లికి ఆ బిడ్డ ఘోరనుమతి రాని పాలిగుండాలోనా అయ్యో పాలిగుండ అమ్మా నిన్న విడితే నీ ఎక్కబోతోను భక్త వాడలకు అయ్యో మోలు అమ్మా కట్టికి వన్నము ఎట్ల తిందోను పాడి గొప్పలోనా అయ్యో మోలు గుండాలోనా అమ్మా పోలేనమ్మా భక్త వాడలకు అమ్మా జనని కుమార్తె. నీకు నాకు రుణమా తీరకదా తల్లి. నిన్న విడిసి నేను పోతున్నాను. నా పుట్టిన వారి పసుపు కుంకుమ ఇచ్చి పుట్టింటలో కూడా బాలగట్టి నా తాబడులకు నన్ను సాగనంపుతున్నావా తల్లి. అవునమ్మా. అలాగేనమ్మా పుట్టినట్టు వారి పసుపు కుంకుమని ఇచ్చేదను తల్లి. అలాగేనమ్మా. పుట్టింటి వారి పసుపు కుంకుమ రామ రామ. పుట్టింటి వారి పసుపు కుంకుమ నాకు కావలను పుట్టింటోలో పోగుదారమే నాకు కావలను పుట్టింటి వారి పసుపు పుట్టింటి వారి కొడబాలు నాకు ఇయ్యదా రాత్రి మానవై కవానవోదు అబ్బా పుట్టినటి వారి పసుపు కుంకుమని ఇచ్చాడు తల్లి. అవును తల్లి. అలాగే వెళ్ళి రావమాత కావడలకమ్మా. అలాగనే తల్లి. కుమార్తె. గోవింద పయ్య వస్తానమ్మ కొత్త వాడలకు నా ఎంత వాడలకే అమ్మ కదరదేమోని కమలారా ప్రేమస్తానమ్మా నా ఎంత వాడలకు
గోవింద గోవింద పాలగుండారా పెడిసిన తీరా కోడల చిన్నమ్మ రమణీయ చిన్నమ్మ గోవింద నారాయణ వంటూ దాని పట్టేనమ్మ ఈ పరమా పరివరాత గోవింద పాలటి వద్ద తేడ వచ్చింది కోడల చిన్నమ్మ అయ్యో రమణీయ చిన్నమ్మ నేను గోవింద మామ ఉండే తన బాలకొచ్చింది కోడల చిన్నమ్మ అయ్యో రమణీయ చిన్నమ్మ నేను గోవింద నారాయణ ఇప్పుడు రానా మనసు చాలా సంతోషంగా అయినది. ఇప్పుడు ఆలస్యం లేక నా చిన్న కూడా తీసుకొని నా ఓలు వాళ్ళకి వెళ్ళవలను. అలాగే బయలుదేరుదామా? అలవండాలో పైన మయ్యాడు రాకబోలాడు చిన్ని కోడాలను వెంకటి చాటు రాకబోలాడు ఈ భాగ్యత వద్దున ఆ దాసునామాలు కడిగి వేసి అటునామాలు ధరించుకొని నా ఇంటి దేవుడైనా నా కుల దేవుడైనా ఆ పరమేశ్వరుని తలిచి ఉన్నాను కదా. ఇటు రీతిగా నా చిన్ని కోడాలు కూడా తలిచినట్టయితే వచ్చిన ఓరు బయలుదేరవను. అమ్మా చిన్ని కోడాలా అయ్యో కోడల చిన్నమ్మ గోవింద నారాయణ వంటి తరలేమోతుందో అయ్యో కోడల చిన్నమ్మ గోవింద ఏమి బాధనో కలిగిన మామ పాడేటిలోనా అయ్యో నా బేడా మామ నామ కలిగిన కారణమేమో నాకు అదల బావా అయ్యో నా బేడా మామయ్య నీ ఒక్క భాగం మామయ్య మామయ్య మా కోడలాని పిలిచినావు కదా, నన్ను పిలిచిన వృత్తిహాసం ఏమిటో ఒకసారి తెలుపుతున్నావా మామయ్య? ఏమిటమ్మా నామం కడిగినంత మాత్రమే నీ మనసులో సందేహం వస్తున్నదా? అవును మామయ్య. ఆయన కొత్తగా పెళ్ళైన దానివి, కొత్త మనసుల దగ్గర నలగవలసిన దానివి, కొత్తగా ఓరు ఉన్న పరిపెట్టమును కాపురం చేయవలసిన దానివి. అవును మామయ్య. నా ఓరు ఉన్న పరిపెట్టమున కొన్ని ఆచారములు గలవు, కొన్ని పద్ధతులు గలవు. అవును, అవి నీకు తెలుసులో తెలియదు. అలాగే తెలుపుతున్న ఆలోకించి విని
గుడ్డుగా కాపురం చేసుకోవమ్మా. అలాగనే మామయ్య. అలాగనే తెలుపుతున్నా, ఆలోచించి విను. అలాగనే తెలపండి మామయ్య. చిన్ని కోటల మోసమా మాట విన్నవమ్మా, నా మాట విన్నవమ్మా. నా మాటలు వింటేను నీకు ఎంతో సుఖమమ్మా. దేవతలాగా గుడి గడప జీవితమంతా పూజిస్తా, నా మాట విన్నవమ్మా. అలాగనే మామయ్య. నారాయణానే వాటికి నీకు నాలుగున మరవాలమ్మ. అవును మామయ్య. పుడతా వచ్చిన దాసరి నాము నువ్వే గదగాలమ్మ. ఈ బుద్ధి నామము ధరించి ఈ పుణ్యమైన తెలుగమ్మ. నా మాట వినవమ్మ, నా వెన్ను తోడాలా. అలాగనే మామయ్య. అమ్మా తెలియబడాలా మామయ్య. నా వాళ్ళు నా పేరు పెట్టమనా? అవును. నా మాట వింటే చాలా సుఖపడుతున్నావు. నా మాట విన్నట్టయితే నేను కొలిసే దేవతల గుడి గట్టి వ్యక్తి ముందు పూజించగలను. దానికి బదులుగా నీవు గోవింద లక్ష్మి పెద్దల మరవలను, నారాయణ లక్ష్మి నాలుగుల మరవలను పుడిత వచ్చిన దాసునామాన్ని తుడిచివేసి అటునామాన్ని ధరించి నా ఇంటి దేవుడైన నా కుల దేవుడైన ఆ పరమేశ్వరుడు ఒక్కసారి తెలవమ్మ చిన్ని కోడలా. అలాగనే తెలుపుతున్నాను, ఆలకించమండి మామయ్య. గోవింద దండమయ్య 10,000 దండమే నామే నామమా. అయ్యో నామే నా. మామా నేను పెట్టేటి నామము కాదు తులకల్లా నామే. అయ్యో తులకల్లా నామే. మామా కడిగిన పోదో తుడిసిన పోదు తులకల్లా నమో. అయ్యో నామక నామము. మామ తల్లి గర్భాన పుట్టింది మామ తులకల్లా నమో. మామ ఏమో దీని ఎన్నలేను విశ్వని గొలవాహనే. మామ గోవిందాని వాక్యమో మామ కొంటున ముట్టినగో. అయ్యో మామ నారాయణాని భాగ్యమో మామ నెలగిన ముట్టినది.
విడిసినా పోదు బాబయ్యా. తల్లి గర్భాన పుట్టింది సిలకల్లా నాకు. గోవిందన వాక్యము గొంతున పుట్టినది, నారాయణ వాక్యము నలిగిన పుట్టింది బాబయ్యా. గోవిందా. వయసు వచ్చిన దానవని, నా చెల్లెలు కూతురు అని, నా వేదవాక్యమని మర్యాదతో చెబుతున్నా నా మాటకి ఎదురాడుతున్నావు. మా మాటగా బలవంతా నా భారముల పని పెట్టమల వయసు వచ్చిన దానవని మర్యాదతో చెబుతున్నాను. నా మాట ఆలోచిస్తున్నావా? నా భారముల పని పెట్టమల. గోవిందంటే నేనేం చేస్తానో తెలుసునా? అట్లా గోవిందంటే నా భారం నా పేరు పెట్టమనా? గోవిందంటే అంటే నాలుగు హాస్తాను. అందుకు శివుడు ఆనంద పేరుకున్నాం, పలకడానికి వీలు లేదు. పలుకుతున్నావా? చేసుకున్నా కొడుకో ఎక్కడ పోయినా కొడుకో పడిపోయింది. నువ్వు తాగేసి పడిపోతే నా కొడుక పాప ఏమో కాపాడురా. మీ అయితే పెట్టారు నేను నిన్ను కొట్టే టైం వస్తే కొడతానులే. పెట్టుకనా నేనంతా కొడతాను. గోవిందా. అయ్యో నామే నామా కొడితే గిడితే నేను కొట్టుకోవాలని ఏమన్నా లేకపోతే నేను తిట్టుకోవాలా అంతే. కొట్టుకోబా వాడు ఎవడు? నా కొడుకురా. వాడు నీకు పుట్టినారా లేదా వాడికి నువ్వు పుట్టినావా? సందేహం ఇక్కడ. దరిద్రులు నా కొడకల్లా. వాడు ఏనా కొడుకు అనేది వాడు. ఏమి సందేహం? నువ్వు చెప్పేది నిజమే. భర్త ఉండగా మామ నడీదిలో భార్య కొడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. నేను కొట్టకుండా ఉండాలంటే అది నా మాట వినడం లేదు. అందుకై తాలి కట్టిన వాడివి, అవునండి, బొట్టు పెట్టిన వాడివి, మొగుడివి, మగవాడివి నువ్వు ఉండగా నేను కొట్టరాదు. ఈయన మగవాడు ఆడింగిన కొడుకు. సరే, నీవు దాని చేత ఒక్కసారి శివశివాన్ని తలిపిస్తే నువ్వు మగవాడు మొగుడు అనుకుంటా. చెప్పించండి. ఏమి నాకేం చావులు తెలుసు, నువ్వు పెళ్లి చేయను. శోభనానికి వచ్చిందా ఇక్కడ? నువ్వు జరిపించినావా? రాయ్, సరే, ఇంతవరకు శోభనం కాలేదు కాబట్టి నువ్వు అడిగినావు. రాయ్, ఈ రోజునే నీకు శోభనం తలిపిస్తా. దాని దగ్గర శివశివాన్ని తలిపిస్తే ఈ క్షణమే, ఈ రోజే, ఇక్కడే నీకు శోభనం. చెప్పించు, చెప్పించు. అక్క చెప్పించు, చెప్పించు. కొడక పెళ్ళమని పట్టుకొని అక్క అంటావు, అమ్మ అంటావు, పాప. మంచి మాట మామిడికాయలు రాలేదుగా ఉంటే ఇది ఇలా వస్తుంది రేమిరా. నీకు ఇంకా శాంతం
దాన్ని అక్కడ కూర్చున్నది కదా, అక్కడి ఇంకా లేపరా. లేక ఏమక్క అని అనుకుంటే పెన్నామని లేస్తారు మీరు. అలా కాదు, నేను లేపుతా చూడరా. ఇలా ఇలా భయపడాలా? చెట్ట నా కొడక, ఆడంగా నా కొడక, ఎలా పుట్టి నాకు ఇలా రా. ఎలా భయపడాలి తెలుసా? ఇదొక్కసారి వేయను. శాతగాని నా కొడుకు శాతగాని మాత్రం ఉండాలరా. నీకు చాలరా, కూర్చో. ఎలా పుడుతుంది నా కొడుకు? పెళ్లి చేసుకుంటే కదా పెళ్ళమని మొన్న పంపించేసి కదరా. ఇప్పటికైనా మలుస్తున్నావా లేక లేదని మలుస్తున్నావా? ఈ బాధ్యతతో నిన్ను కొట్టినా ఏమేమంటుందో కాపురం పెట్టుకుంటున్నా. నీ పెళ్ళం కదనా నా చెల్లులా. కుమారా వెంగళరెడ్డి, ఏమి నాతో వేరు కాపురం పెట్టాలంటున్నావు కనుక సపరేట్ పోతాము అంటున్నావు. మీరేం ఆడదు కదా, ఆడదాన్ని పట్టుకొని కొడతా అంటే మీరు తల పక్కదాన్ని పట్టుకుంది మగనా. వారుగా పోవాలంటే కొత్త చేతులతో పోతే కాపురం చేయలేవు. నీకేమేమి కావాలో చెప్పు, ఒక్కొక్కటే చెప్పు, లెక్కేసి నీకు అన్ని ఇచ్చేస్తా, ఎత్తుకొని వెళ్ళిపో. ఏం కావాలా? వాటర్ ప్యాకెట్ ఒక గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఒకటి, గ్లాస్ ఒకటి, 2 మిక్చర్, ఊరగాయ ప్యాకెట్ అంటే ఊరగాయ ప్యాకెట్ 3, మళ్ళీ మూట కట్టింటావా 4. చాలు డాడీ, నాకు 4 కావాలా? చాలు డాడీ. ఈ 4 దాన్ని కతికేస్తావా? చాలకపోతే మళ్ళీ వచ్చలే. ఐడియా మార్గ సింగిల్ శభాష్. 4 ఇచ్చేస్తే నీ కాపురం చేసుకుంటావు, నువ్వు నీ పిల్లలు బతుకుంటావు. కరెక్ట్గా బతుకుంటారా? 4 ఇస్తే చాలా 4. కాదురా, నేను చెప్తాను మాట వాడుగా పోవాలన్నా కడుపులో నువ్వు అమ్మ నా పడతారా ఇక్కడ రాడు వచ్చి ఎవరికి వచ్చి వెళ్ళిపోయినా నేను పోతావా? మేము వచ్చావా? సరే మీరు రావా? ఎన్ని పోతులు కట్టాను పోయినారు అమ్మ కొడతా తప్పుతా ఉంటుంది ఎన్ని ముందు ఈ బాగేట బదులు నిన్ను కొట్టినా తిట్టినా అడ్డ పెట్టి నరికినా ఎవడే నీకు దిక్కు? వద్దురా దేవుడు, కాపాడు నాగల్లు. ఎవడే నిన్ను కాపాడేవాడు? నాకు ఒక నరసింహస్వామి గోవిందా గోవిందా. ఏమయ్యా మామయ్యా నన్ను కరుణించవయ్యా, ఏమయ్యా మామయ్యా నన్ను కరుణించవయ్యా, నన్ను కాపాడువయ్యా, నన్ను కరుణించవయ్యా, ఏమయ్యా మామయ్యా. చెప్పండి
నల్ల నల్లని వాడు నమలో గల్లని వాడు నల్ల నల్లని వాడు మూడు నామాల వాడు నన్ను కరుణించేవాడు నన్ను కాపాడేవాడు ఏమయ్యా నల్ల నల్లని వాడు కదలిలో వేలేటి కదలి దేవుడయ్యా నన్ను కాపాడేవాడు నన్ను కరుణించేవాడు ఏమయ్యా వస్తే ఇప్పటికైనా నీ దేవుని మరుస్తున్నావా నాకైనా మరుతున్నావా ఎంత తిట్టినా ఎంత కొట్టినా నీ పాపిస్తాను మనకు కానీ తను సిగ్గులేదు కదే ఆయన ఇది నా కాదు ఇది నా ఓలవుల్లో ఉన్నా నా ఓలవుల్లో చెడిపోతుంది అందుకే ఈ క్షణమే దీన్ని నా ఓలవు నుంచి వెలవేస్తున్నా ఇది ఎక్కడ కాపురం చేయాలో తెలుసునా ఊరికి ఉత్తాదాలా నీకు తాతాకుల గుడసా ఊరికి ఉత్తరాన తాటాకల గుడికి ఈ తాకల తడక పదవి సూర్యుడు వెళ్తారా రాత్రి చంద్రుడు వెళ్తారా అంతకు మించి నీ గుడిసులో మాత్రం జోట వెళ్ళడానికి వీలు లేదు అంతేకాదు ఈ రోజు నుంచి నీ పుట్టినరోజు పెట్టారు కదా చిన్నమ్మ అని పేరు ఆ పేరు కూడా నా ఓలవుల్లో ప్రజలకి వెళ్ళడానికి వీలు లేదు ఈ రోజు నుంచి నా ఓలవుల్లో ప్రజలు ఏమని పిలుస్తారో తెలిసిన పిన్ని గదిలితో ఈ రోజు నుంచి నా వారంలో ప్రజలు ఉన్నది గోపది మొండిది పండుగని పిలుస్తారు ఇది ఇలా ఉండగా అంతేకాదు నా వారం నుంచి ఏ సహాయం కానీ ఏ సహకారం కానీ నీకు అందడానికి వీలులేదు ఏమిటో తెలిసిన కుమ్మర వాడు
వారి నీళ్ళు కానీ బంధువుల కూట కానీ నువ్వు రాకూడదు. అంతేకాదు ఆఖరికి మాదిగ వాడు కూడా నీకు మెట్లు కుట్టరాదు. ఇది ఇలా ఉండగా నా దగ్గరలో 33 దేహపాలను అట్లు నువ్వు ఒక్కటే చేయవాలను. చేస్తావా? నీ పాపిష్టి దేవుడిని మరుస్తావా? అది ఎటువంటి పని పనులు చేస్తున్నా దేవుని నీకు మాత్రమే మరో లేను మావయ్య. మూర్ఖుడా, ఎంత తిట్టినా నీ పాపిష్టి మనకు చిక్కుచ్చేట్టుకెళ్ళేది కదా. ఇలా కాదు, ఇప్పుడే నా భార్యను పిలిపించి నా దగ్గర 33 పరిపాట్లు నీ దగ్గర చేపించిన అప్పుడే నీ పాపిష్టి మనకు చిక్కు వచ్చినాయేమో. బాబా ఏమండి? ఇది నా మాట ఏమాత్రం విడమలేదు. అవునులే, నీవైనా ఒకసారి దాని నోట శివశివాన్ని శివుని తెలిపించము. అలాగే ప్రణీశ్వర. అది నీ మాట వింటే వినకపోతే దాన్ని తల తీసి యాలగట్టు మళ్ళీ ఏమవుతుంది నేను చూసుకుంటాను. కడతావా? అమ్మ కొడలా గోవిందా పాలగించానమ్మా. అయ్యో కోడల రైట్. పెద్దవాడు వచ్చి మీ మామ బుద్ధి మాట చెప్పిన ఆలకించలేదంట. ఏమి పెళ్ళి 1 వారం కాలేదు అప్పుడే ఇవి నా సోతులు ఎట్లా అంటే కుర్మ కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చి కొడతాడారు కోస్తున్నారు. మా ఉసురు పోసుకుని ఎసురు పెట్టుకుంటారు ముందుగానే. నేను కొట్టమో తిట్టమ్మా మాట ఇంటే చాలమ్మా కొడల. అలాగే వినమ్మా. అమ్మ ఇనవే నా సిన్ని కోడలా తెలగా చిన్నమ్మ నా సిన్ని కోడాలా. గోవిందా నీ వాక్యమ నీవు గొంతుల మరవాలను నాయన పీట. నాయన నీ వాక్యమ నీవు నాలిక మరవాలను నాయన. అలాగే గోవింద వాక్యం గొంతును మరిచినారని వాక్యం నాలుక మరిసి నష్ట నుండి పచ్చతులను దుడిసి ఇవి నామ ధరించవే కొడల. గోవిందా గోవిందా నీ వాక్యభావత్త గొంతులో పుట్టిన గోవిందంటే గొంతులకు వస్తా కొలకొండలో నారాయణ అంటే నారికకు వస్తా ఒలికొండలో ఏమే ఎంత మాత్రం మరసలేవా నీ గోవిందుని మరసలేవే. ఇది చూస్తే నీ పనులు ఉన్నట్టు నా మీద పడి తెచ్చుకుంటానేమో అమ్మా. అమ్మా మీ వదిన వస్తాను చూడు.